అప్పుడే వచ్చారా? నేను ఎప్పుడో వచ్చాను కానీ నువ్వేంటి ఇంత లేటు? అదంతా పోనీ కానీ నాకు ఒక డౌట్ డాక్టర్ గారు. చెప్పు. మన హాస్పిటల్ శ్మశానం పక్కకే ఎందుకు కట్టారు? అంటే మన హాస్పిటల్లో ఎవరన్నా చనిపోయారనుకో డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్ళిపోవచ్చు. అందుకే శ్మశానం పక్కనే కట్టారు. ఇంతకీ రోజు గిరాకేం రాలేదా డాక్టర్ గారు? మీరు అంతకుముందు బజ్జీలు అమ్ముకున్నారు కదా. భలే ఉన్నావులే. నీ ఎదడోడ్లు చాలు కానీ నువ్వు వెళ్ళి పేషెంట్ అని పిలువు. పేషెంట్ పేషెంట్. డాక్టర్ గారు ఈయన మా అన్నయ్య డాక్టర్. ఏంటి ప్రాబ్లం? నాకున్నట్టుండి ఏదేదో అయిపోతుంది డాక్టర్ గారు. ఏదేదో అంటే ఏదేదో అయిపోతుంది డాక్టర్ గారు. అదే బాబు ఏదేదో అంటే కూల్ బ్రో కూల్. డాక్టర్ వా పోలీసు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఇలా అయిపోతుంది డాక్టర్ గారు. ఏంటి ప్రాబ్లం? కూల్. మళ్ళీ ఎందుకు కొట్టావురా? చెట్టంత మంచిది ఇక్కడ ఉండగా ఈ చిన్న పిల్లని ప్రశ్న అడుగుతావా? అయినా నచ్చి ఇంతసేపు అవుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఇస్తలేరేంటి? కూల్ బ్రో కూల్. అమ్మో శ్వాస పీల్చుకో, వదులు, మళ్ళీ పీల్చుకో. అబ్బా ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? హలో ఏంటే? చికెనా ఫిషా? ఈరోజు శనివారం అదే. సరే నేను తెస్తా కానీ నువ్వు పెట్టే. అప్పుడు డాక్టర్ గారు చికెన్ చెప్తే డాక్టర్ గారు వద్దుకు అని తరుమురా బాబు. రాము వీడేంటి ఇలా ఫీజ్ అయిపోయాడు? తీసిపోయాడా ఏంటి? శ్వాస వదులురా. వాడు ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో పోయాడు. అన్నయ్య సర్లే కానీ నెక్స్ట్ పేషెంట్ పిలుపు. పేషెంట్ అలా ఇట్లా నేను చెప్తా. పెట్టుకుంటే తగ్గిపోతుంది. ఈ ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోదు కానీ గోర్లు బాగా పెరుగుతాయి. అప్పుడు కొక్కడానికి ఈజీగా ఉంటుంది. తీసిన పేషెంట్ ఎక్స్రే రిపోర్ట్లు తీసుకురాబో. అలాగే డాక్టర్ గారు. ఎక్స్రే రిపోర్ట్లు ఏమొచ్చి? ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్, 2 బాత్రూమ్లు. అయ్యో మీ ఇంటి ప్లాన్ అయితే మీ ఇంట్లో ఉండాలి కానీ ఇక్కడ ఎందుకుంది డాక్టర్ గారు? మా ఇంట్లో ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ పెట్టాను. మీరే ఉండగా మీ ఇంట్లో ప్లేస్ ఎక్కడ ఉంటుంది లేండి. భలే ఉన్నావులే. అది సరే కానీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ. 1+1 ఆఫర్ అని అందరికి చెప్పినాము. అలాగే డాక్టర్ గారు. వినండి బాబు వినండి. ఆలోచించిన ఆశాభంగం మంచితనం మెచ్చిన తరగదు. 1+1 ఆఫర్. ఒకటి ఫ్రీ. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ. రండి బాబు రండి. ఎంతమంది వచ్చారు? నీకు తెలీదా మా హాస్పిటల్లో 1+1 ఆఫర్ నడుస్తుంది. ఏంద్రా ఇలా కోసుకుంటున్నావు? ఇంకొక ట్రీట్మెంట్ ఫ్రీ అన్నారు కదా అందుకే కోసుకుంటున్నాను. వెనకట నీయాసంటోడేరా షెడ్ మా పని నుంచి షెడ్ల పని విడిచిపెట్టినట. అయ్యో ఇదేంటి ఈ రోజు ఇంతమంది వచ్చారు? ఈ డాక్టర్ అంత ఫేమసా? అంటే మా డాక్టర్ గారి గురించి మీకు తెలియదా? మా డాక్టర్ గారు ఒక్కసారి చేసారంటే ఇక అంతే. అంటే చచ్చిపోవాల్సిందేనా? నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా చెప్పాలని నీకు ఎలా తెలిసిందోరా? అసలుకే వానికి రక్తం బాగా పోయింది. ఫస్ట్ వాడిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వు.
అబ్బా అబ్బా ఇదేంటి సూద్దమనంతో కుట్లేస్తున్నా? కుట్లు గట్టిగా ఉండాలని సూది దమనంతో కుట్లు వేస్తున్నాము. డాక్టర్ డాక్టర్ మోకాళ్ళ నొప్పులు డాక్టర్. మోకాళ్ళ నొప్పులా? ఇది వాడు. ఇదేంటి డాక్టర్? వీల్ చైర్ ఎందుకు డాక్టర్ గారు? నీకు మోకాళ్ళ నొప్పులు అంటున్నావు కదా, నువ్వు నడవనవసరంలే. దానిలో కూర్చున్నావంటే అదే తీసుకెళ్ళిపోతుంది. అయ్యో నీ వెయిట్ ఎంత? నీ బొందేం కాదు డాక్టర్ గారు. సరే కానీ నేను ఒక హాస్పిటల్ పేరు ఇస్తా, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో. ట్రీట్మెంట్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి కలువు. అలాగే డాక్టర్ గారు. ఏ ఆగు, డాక్టర్ ఫీజు అది? ఆ డాక్టరే ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ డాక్టర్కి ఇస్తారే. భలే ఉన్నాడులే డాక్టర్ గారు. డాక్టర్ గారు డాక్టర్ గారు నీకు జబ్బు బాగా ముదిరింది. వెంటనే నీకు మేజర్ ఆపరేషన్ చేయాలి. ఈ కాస్ట్లీ మందులు వాడాలి. అయ్యో కాస్ట్లీ మందులా డాక్టర్ గారు? మేము చాలా పేదవాళ్ళం డాక్టర్ గారు. మా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్ గారు. కావాలంటే ఇంట్లో వాళ్ళకి పని చేసి పెడతా డాక్టర్ గారు. ఏం పని చేస్తావు? పని చెప్తా డాక్టర్ గారు. మసానా పన? నీకు దండం బాబు, వెళ్ళు వెళ్ళు. డాక్టర్ గారు నా వేలు తగింది డాక్టర్ గారు. రక్తం ఆగటం లేదు డాక్టర్ గారు. 2 చుక్కలు రక్తం పోయింది డాక్టర్ గారు. వేలు ఎలా తగింది? కూరగాయల్లో డాక్టర్ గారు. ఎక్కడ తగింది? ఇంటికాడ డాక్టర్ గారు. నేను ఇంటికా